చెప్పండి. మనసి వచసి కాయే పుణ్యపీయూషపూర్ణాః త్రిభువనముపకారశ్రేణిభిः ప్రీణయంతः పరగుణపరమాణుం పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసन्तः సంతः కియంతः న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ భారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఈ ధనం యొక్క ప్రత్యేకత ఏంటి? ఖర్చు పెడుతున్న కొద్దీ పెరుగుతుంది. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం కదా. విద్య ఎప్పుడు నా చోరహార్యం, చోరులు తీసుకెళ్ళిపోలేరు. నా భ్రాతృభాజ్యం నచ రాజహార్యం, రాజులు ఎవరు తీసుకెళ్ళిపోలేరు. నా భ్రాతృభాజ్యం, బ్రదర్స్ డివైడ్ చేసుకోలేరు. నచ భారకారి, ఎంత విద్య ఉన్నా బరువు కాదు. వ్యయే కృతే, ఆ స్పెషాలిటీ ఏమిటి? ఆ ధనానికి స్పెండ్ అండ్ స్పెండ్, ఇట్ విల్ గ్రో అండ్ గ్రో. ఖర్చు పెడుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అంతేకాకుండా ఇంకా ఏమిటంటే దానికోసం విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యా భోగకరీ యశ సుఖకరీ విద్యా బంధుజనో విదేశగమనే విద్యా గురూణాం గురుః విద్యా విహీనః పశుః. విద్య అంటే ఆత్మవిద్య మీరు చెప్పారు. విద్యా విహీనః అంటే 5 PhDలు ఉండొచ్చు, వాడు విద్యావంతుడు కాదు. కాదమ్మా, 5 కాదు 10 ఉంటాయండి. నచరాజహార్య అంటే చూడండి, విద్యా బంధుజను విదేశీ గమని, ఏది రాకపోయి వెళ్ళిపోయినా బంధువులా పనిచేస్తుంది విద్య. విద్యా గురూణాం గురువు, గురువులకు గురువు అయింది విద్య. చెప్పండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయశో బలం. ఆయన చెప్పింది పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. సత్యం మీద చెప్పాలి, వాడు సత్యం. సత్యేన ధార్యతే పృథ్వీ, సత్యేన తపతే రవిః, సత్యేన వాతి వాయుశ్చ, సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యం కోసం ఈ టాపిక్ అసలు ఇవాళ. సత్యం ఉంది కనుకే వాయువు ప్రవహిస్తుంది. ఇది అది అండం ఎందుకు? సర్వం సత్యం వల్లే జరుగుతున్నాయి. అంటే పృథ్వీ మనని భరిస్తుంది సత్యం వల్లే. భూమి సత్యం లేకపోతే ఏమి, అన్ని అల్లకల్లోలం అయిపోతాయి. అన్ని వాటి అద్దుల్లో ఉండని ఏంటి? సత్యం, ధర్మం. ధర్మానికి సత్యానికి ఎంతో సంబంధం ఉంది కదా. నిజం చెప్పాలంటే సత్యేనా అంటే దైవేనా అని అర్థం. దైవ కృప ఇదంతాను. మనం అనుకుంటామా మనకేమని? వాళ్ళు నేను చెప్పాను కదా శాంతి మంత్రం, వీళ్ళు హోమం చేసినప్పుడు చూసే ఆ హోమంలో ఏం చెప్తాం అంటే ఫస్ట్ అంతరిక్ష శాంతి, నక్షత్ర శాంతి, సూర్యశాంతి, చంద్రశాంతి, పృథ్వీ శాంతి, ఓషధి శాంతి, ఆపశాంతి, ఆప అంటే నీరు, సర్వా దేవతా శాంతి, శాంతిరేవ ప్రముచ్యతే, శాంతే ఉండాలి అన్ని చోట్ల. అది మనం అందుకని ఆపశాంతి ఉంటేనే మనం ఇలా ఉన్నాం. అంతరిక్షంలో ఏమైనా అయిపోతుంటే ఇలా మాట్లాడగలమా? అవన్నీ బాగున్నాయి కనుక మనం బాగున్నాం. సో వాటన్నిటి కోసం మనం ప్రార్థించాలి. వేదం అదే చెప్తుంది, బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఓ చిన్న కాగితం తెచ్చిచ్చే థ్యాంక్స్ అండి అంటాం. మరి ఆ సూర్యుడి కాంతి వల్ల మనకి ప్రాణం వస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పొద్దు ఆయనకి. ఏమంటే ఆ గాలి ప్రవహించకపోతే మనం లేము. పృథ్వీ మనని భరించి అంటే ఆ చెత్త అంతటిని పీల్చేసుకోకపోతే మనం ఇలాగ దుర్గంధంలో మనం కూడా ఈ పాటికి డీజనరేట్ అయిపోతుంది. సో మనం పృథ్వీకి పంచభూతాలకి థ్యాంక్ఫుల్గా ఉండాలని వేదం చెప్తుంది. అంటే మన మనుగడ వాటన్నిటితో లింక్ అయి ఉంది. నాకెవరితో సంబంధం లేదండి అంటాడు ఆవకాయ, వీటి అన్నిటి మీద ఆధారపడి ఉన్నాడు.
కదా. అవునమ్మా. అంటే నేను ఒక్కడినే జీవించగలనండి, నేను ఒక్కడు జీవిస్తాడు, వాడి శరీరం వాడిది కాదు, ఎస్. ఆ శరీరమే ఎన్నిటి మీదో ఆధారపడుతుంది. అందుకే మన వేదంలో వీటికి థ్యాంక్ఫుల్గా ఉండు అని చెప్తున్నారు. ఈ మధ్య నేను అన్ని